పర్సనల్గా మీరే చేయగలరు. అదొకటి. ఇంకొకటి ఓన్ స్క్రైబ్ తెచ్చుకుంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూసేసి మనం నన్ను అడిగారా నేను లిఫ్ట్ చేయలేదు. ఓకే అమ్మా చెప్పినాను. మీరేదో నాకు కొంచెం మీ వైపు నుంచి ఏమన్నా కావాలంటే టీ ఇస్తాడేమో అని నేను ఉన్నారా సెల్ ఫోన్స్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలక్ట్రికల్ 90% of the examinations over. Remaining 10% candidate రాస్తారు. చేసి డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటే మన వల్ల డిపార్ట్మెంటల్ టెస్ట్ రాస్తాము. కానీ అభివృద్ధి వేరియేషన్ ఆన్లైన్ టెస్ట్ ఆ టెస్ట్లో జరుగుతాయి. దానికి 1923 మంది క్యాండిడేట్ అప్లై అవుతున్నారు. సర్వీస్ టెస్ట్లో ఒకే వెన్యూ ఉంది. ఐఓఎల్ డిజిటల్ జోన్ ట్రైనింగ్ సెంటర్ పట్టిపాలెం ఏరియాలో జొన్నవాడ అండ్ నర్సింగ్లో జరుగుతాయి. దీనికి సంబంధించి సెంటర్ కూడా అన్ని కూడా ఎగ్జామినేషన్ వచ్చేసి 10 గంటల నుంచి 12 దాకా మార్నింగ్, ఆఫ్టర్నూన్ వచ్చి 3 నుంచి 5 దాకా. కన్వెన్షనల్ టైప్ పేపర్స్ వచ్చి ఆఫ్టర్నూన్లో మార్నింగ్ ఉంటే 10 to 1 3 to 6 దొరకాలి వచ్చింది. రిస్కింగ్ నెంబర్ని ఉమెన్ సపరేట్గా లేడీస్తో చేయించండి, మెన్స్ని మెన్స్తో చేయించండి. లైసెన్స్ ఆఫీసర్ చీఫ్ సూపరింటెండెంట్తో కూడా ఇవి చూసుకోండి. క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ 1 hour బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఓన్లీ ఆఫ్టర్ ది క్రెడెన్షియల్స్ ఆర్ వెరిఫైడ్ బై ది సెంటర్ అఫీషియల్స్ 1 hour బిఫోర్ ది సెంట్రల్ పంపించారు. లేదు candidates are prohibited to bring electronic devices such as tablets, iPads, writing pads, handbags, any papers, books, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి అరేంజ్ చేసుకుంటాం. కాలేజ్ పెట్టుకున్నా కూడా మనము తీసేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల క్యాండిడేట్కి ఏమి అంటే ఆ ఎంప్లాయీకి ఏం హామ్ ఉండదు. జస్ట్ విల్ కలెక్ట్ అండ్ విల్ కీప్ ఇట్ సైడ్ అండ్ ఆఫ్టర్ ద ఎగ్జామ్ దే విల్ గెట్ ఇట్ బ్యాక్ అండ్ దే విల్ గో. సో అది ఏం పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. మామూలుగా ఆర్థోపెటికల్కి హియరింగ్ హ్యాండిక్యాప్డ్కి మనం ఏం డిస్క్రైబ్ కాకపోతే వాళ్ళకి కూడా ఏదైనా 2 limbs ఏదైనా ప్రాబ్లం వస్తే ఎఫెక్ట్ అయితే అప్పుడు ఇవ్వాలి. ఎక్స్ట్రా టైం ఇస్తాము. అవర్కి 20 minutes ఇంకా 40 minutes ఇవ్వాలి. టైం కూడా ఇస్తాం సార్. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా రాస్తారు వాళ్ళు. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.